వర్క్ మిగిలి ఉంది, కొన్ని గ్రాఫిక్స్ మిగిలి ఉన్నాయి అని దానికి సంబంధించిన కూడా ఒక సబ్జెక్ట్ వైజ్గా కూడా బయటకు వచ్చింది. కానీ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి అని కూడా వార్తలు వచ్చాయి. ఇలా నేపథ్యంలో మొత్తానికి డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ అవుతుంది అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మరి పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందా లేదా మళ్ళీ ఏమన్నా వాయిదా పడే అవకాశం ఉందా అని దీనిపైన కూడా మరి చాలా ఫిలింనార్లో చాలా దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మైత్రి వాళ్ళు దీని మళ్ళీ వాయిదా వేస్తారా లేదా క్లైమాక్స్ విషయంలో కొన్ని అంటే ఒక పక్కన హీరో బేస్ చేసుకుని ఉంటుంది, ఒక పక్కన హీరోయిన్ బేస్ చేసుకుని ఉంటుంది, మరో పక్కన విలన్ బేస్ చేసుకుని ఉంటుంది క్లైమాక్స్. దానికి సంబంధించిన షూటింగ్ వైజ్గా కూడా కొన్ని దానికి సంబంధించిన కూడా అంటే ఇలా తీసుంచారు, క్లైమాక్స్ ఇలా తీసుంచారు, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం క్లైమాక్స్ మారుస్తారు అన్న ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా నేపథ్యంలో మరి పుష్ప 2 రిలీజ్ డిసెంబర్ 6న అంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో మరి మరోసారి అల్లు అర్జున్ పుష్ప 2 మరి ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించిన కూడా అంటే కంటిన్యూషన్ ఎలా ఉండబోతోంది, మరి దీనికి క్లైమాక్స్ ఎలా ఇవ్వబోతున్నారు అని కూడా చాలామంది ఆతృతతో ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన అంటే రిలీజ్ సంబంధించిన అంశంపై మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, ఎలా ఉండబోతోంది మరి పుష్ప 2 మరి డిసెంబర్ 6th ఓకే అయ్యే అవకాశం ఉందా లేదా మళ్ళీ ఏమైనా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందా? ఓం గారు. లేదు రాజు గారు, యాక్చువల్గా ఏంటంటే ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమానే ఇప్పుడు డిసెంబర్ 6కి వెళ్ళింది. అందువల్ల ఏమైందంటే యాక్చువల్గా ఈ గందరగోళం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య నార్వే వెళుతూ అల్లు అర్జున్ కాస్త గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడు. దాంతో ఏమైపోయింది, ఏదో సుకుమార్కి అల్లు అర్జున్కి మధ్య ఏదో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి కాబట్టి ఈ సినిమా ఇప్పట్లో అయ్యేది కాదు, ఏదో అల్లు అర్జున్ అలిగెలిపోయాడు అన్న టైప్లో కొంత కలర్ ఇచ్చారు. అదే టైంలో ఏమైపోయిందంటే సుకుమార్ వాళ్ళ పాప అడ్మిషన్కి సంబంధించి ఆయన యూఎస్ వెళ్ళారు కాబట్టి ఇటేమో సుకుమార్ అమెరికా వెళ్ళడము, మన అల్లు అర్జున్ ఏమో నార్వేకి ఫ్యామిలీతో వెళ్ళడంతో రకరకాల పుకార్లు షికారు చేసినాయి. అయితే ఈ మధ్య బన్నీ వాసు కూడా స్పష్టం చేశారు అలాంటిది ఏమీ లేదు, అనవసరంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొందరు క్రియేట్ చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్ తప్పితే అలాంటిది ఏం లేదని చెప్పారు. దాని ప్రకారంగా నిన్న మన రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2కి సంబంధించినటువంటి రిమైనింగ్ పార్ట్ షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే అల్లు అర్జున్ ఇంకా ఇండియాకి రాలేదు కానీ ఆయన లేకుండా తీయాల్సినటువంటి ఏవైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో వాటిని మొదలుపెట్టారు సుకుమారు, దాని వర్క్ జరుగుతోంది. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే యాక్చువల్గా అంటే అల్లు అర్జున్కి సంబంధించి ఒక పాట షూట్ ఉంది, అలాగే క్లైమాక్స్ సంబంధించినటువంటి కొత్త పోరాట సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది కాబట్టి వాటిని తీస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత అది తీస్తారు. ఒక నెల రోజుల తర్వాతే అల్లు అర్జున్ షూట్లో పాల్గొంటాడని మాత్రం చెప్తున్నారు. ఈలోగా ఏంటంటే మెయిన్ ఫహద్ ఫాసిల్ది చాలా బ్యాలెన్స్ ఉందండి, ఫహద్ ఫాసిల్ది అది ఈలోగా కంప్లీట్ చేయాలనేటువంటిది ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆ రకంగా శరవేగంతో షూటింగ్ జరుగుతుంది, ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండానే పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 6వ తారీఖు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పుకోవాల్సి ఉంటుందండి, డిసెంబర్ 6వ తారీఖునే చావా అనేటువంటి ఒక హిందీ సినిమాలో రష్మిక మండన చేస్తుంది కాబట్టి డిసెంబర్ 6న ఆవిడ 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నట్టు కూడా అయ్యే ఆస్కారం అయితే ఉందండి. అలాగే మరి పుష్ప 3 దానికి సంబంధించిన కూడా ఏమన్నా ఎండింగ్లో ఏమన్నా దానికి సంబంధించిన అంశం కూడా అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందంటారా ఓం గారు? ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకు అంటేనండి ఏదైనా కానీ ఈ పుష్ప సిరీస్ చూస్తేనండి చాలా స్పాన్ ఉన్నటువంటి కథ అది. సుకుమార్ ఫస్ట్ కథ రాసుకున్నప్పుడే ఇది ఒక పార్ట్లో అవ్వదు కాబట్టి 2 పార్టులు తీద్దామని ఫస్ట్లోనే మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. కాబట్టి సహజంగానే ఇంత స్పాన్ ఉన్న సబ్జెక్ట్ని ఇంత భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమాని ఏదో 1-2 పార్టుల్లో అవజేయాలని ఎవరు అనుకోరు. నిజంగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ కనుక అనుకుంటే, ఎందుకంటే కొంత లీడ్ ఇస్తున్నారు గత కొంతకాలం నుంచి పుష్ప 2తో అయిపోదు 3వ పార్ట్ కూడా ఉంటుంది అనేది. కాబట్టి డిసెంబర్లో 6న వచ్చే టైంలో ఆ 3 ఉంటుందని చెప్పొచ్చు. లేదు అంటే ఒక మంచి రోజు చూసి పుష్ప 3 కూడా ఉంటుందని ప్రకటించే ఆస్కారం కూడా ఉంటుంది రాజుగారు.